అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రజల ప్రాణాలతో మానాలతో చెలగాటమందాం. ఎందుకంటే మన ఢిల్లీలో చూస్తే ఢిల్లీలో రైల్వే ప్లాట్ఫామ్ మీద ఇది పుణ్యానికి ఆడ ఏమాత్రమో కూడా గొడవ లేదు, గందరగోళం లేదు. ఒక జస్ట్ అనౌన్స్మెంట్తో 18 మంది ప్రాణాలు పోయింది. అది రైలుకు సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే జనం భారీ ఎత్తున ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ పోయే క్రమంలో దాదాపు 18 మంది చనిపోవడము, అనేక పదుల సంఖ్యలో ఆసుపత్రి పాలు కావడము జరిగింది. మరి అదేవిధంగా కుంభమేళాలో అంటే వీడు కూడా కుంభమేళాకు పోయే భక్తులే. అదేవిధంగా కుంభమేళాలో కూడా దాదాపు 30 మందికి పైగా చనిపోయారు. అసలు ఈ ప్రభుత్వం మరి ప్రజల ప్రాణాలంటే దానికి విలువ ఉంది, దాన్ని ఏమన్నా కాపాడాలి అనేది కూడా లేదు, కనీసం కన్సర్న్ కూడా లేదు. ఏదో ఒక సంతాప ప్రకటన చేయడము, దాన్ని గాలికి వదిలేస్తా ఉన్నారు తప్ప ఇంత జరుగుతూ ఉంటే ప్రజలు పదుల సంఖ్యలో చనిపోతూ ఉంటే, అది కూడా ఉత్తి పుణ్యానికి చనిపోతూ ఉంటే అసలు ఏమాత్రం కూడా చర్యలు లేవు. పైగా చాలా ఆశ్చర్యం ఏమంటే ప్రభుత్వమే ప్రచారం చేస్తూ ఉంది, ఇది మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి జరగలేదు, కోట్లాది మంది పాల్గొనే ఈవెంట్ ఏదైనా ఉందంటే మహాకుంభమేళ, అది బ్రహ్మాండంగా జరుగుతూ ఉందని చెప్పి ఇటు కేంద్ర ప్రభుత్వము అటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము రెండు ప్రభుత్వాలు కూడా పోటాపోటీగా ప్రచారం చేస్తూ ఉన్నారు. బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, వారితో ఉన్న సన్యాసులు, అఘోరాలు, అఘోరీలు అందరూ కూడా ఇంత ప్రచారం చేసి కోట్లాది మంది అక్కడికి వచ్చేటట్టు చేసి వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళు చనిపోతూ ఉంటే అసలు దానిపైన ఒక్క నామమాత్రపు స్పందన తప్ప ఏ మాత్రం కూడా సీరియస్గా స్పందించడం లేదు. ఇది గతంలో ఏనాడు చూడలే. గతంలో ఏదైనా ఒక ఘటన జరిగిందంటే అరే దానిపైన ఒక కన్సర్న్ ఉండేది, అసలు కన్సర్నే లేదు. మొన్న తిరుపతిలో జరిగింది అనే వెంటనే అసలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు, అసలు మా పార్టీ తరఫున మేము అందరం కూడా పోయాము, అది ఒక ఘటన జరిగిందని దాన్ని అందరం కూడా విచారం చేసి చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేశాం. మరి అక్కడ ఉత్తరాదిలో ఇంత పెద్ద ఎత్తున చనిపోతా ఉంటే ప్రభుత్వాలు ఏమాత్రం కూడా స్పందించకపోవడం అనేది అత్యంత దారుణమైన విషయము. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రాణాలే కాదు, మానాల విషయంలో కూడా అంతే. ఇవాళ అమెరికాలో వీళ్ళు అక్రమ వలసదారులనే పేరుతో, వారికి సరైన రికార్డ్స్ లేవనే పేరుతో వాళ్ళని మీరు వెనక్కు పంపుతా ఉన్నారు. ఓకే, మీరు చట్ట ప్రకారం అట్లా పంపడాన్ని మేము కూడా ఎవరు తప్పు పట్టాము. కానీ వాళ్ళకి బేడీలేసి, కాళ్ళకు బేడీలేసి, చేతులకు బేడీలేసి విమానాల్లో కుక్కి వాళ్ళని పంపడం అవసరమాన్ని అని అడుగుతా ఉన్నా. అరే నువ్వు ఎట్లా సైనిక విమానం అది, నువ్వు వాళ్ళని విమానాశ్రయం తెస్తావు, తెచ్చిన తర్వాత విమానం ఎక్కిస్తావు, ఈ విమానం ఎక్కించిన తర్వాత అదేమన్నా రైలా మధ్యలో నా చైన్ లాగి దిగిపోతాడనేకి, అక్కడ ఎక్కితే మళ్ళీ విమానం ఆపితే ఆడ దిగాల్సిందే. అవును లేప వాళ్ళు మధ్యలో దిగిపోవచ్చు లేదంటే ఎగిరిపోవచ్చు అనేకి విమానంలో నుంచి ఎగిరేం పోరు కదా. నాకు అర్థమే కాలే. అరే వాడి చట్టాలేమో వాడేమో కానీ వాడు ఇంత అవమానపరుస్తూ బేడీలేసి తెచ్చి అమృత్సర్లో దించుతా ఉన్నాడంటే, అది కూడా ఏమి మోడీ గారు ట్రంప్ను కలిసిన తర్వాత కూడా అదే చేస్తా ఉన్నాడు. మోడీ గారు ట్రంప్ దగ్గర పోయాడు, అమెరికాలో మాట్లాడారు, ఉల్లాసంగా ఒకరికొరు పొగుడుకున్నారు. ఈయన నీవు గొప్పోడు అంటే నీవు గొప్పోడని కూడా పొగుడుకున్నారు. అరే ఇట్లా మా ఇండియన్స్ వాళ్ళకి బేడీని వేయకుండా పంపండి అనొచ్చు, లేదంటే ఇండియాని విమానాలు పంపి వాళ్ళని తెచ్చుకోవచ్చు, తప్పేం లేదు. అది అట్లు కాకుండా వాళ్ళని కాళ్లకు చేతులకు బేడీలు వేసి తెచ్చి విమానాశ్రయంలో దించుతా ఉన్నారంటే ప్రజల ప్రాణాలకు విలువ లేదు, వాళ్ళ మానము అభిమానం అనేది కూడా మీకేమి లేదు.
ఎవరి కోసం ఈ నరేంద్ర మోడీ పనిచేస్తున్నాడో చెప్పమని నేను అడుగుతాను. నరేంద్ర మోడీ ప్రజల మాన ప్రాణాలు గాలికి వదిలేసి అదాని కోసం పనిచేస్తా ఉన్నాడు, అంబానీ కోసం పనిచేస్తా ఉన్నాడు. ఇదే అదాని పైన అక్కడ కేసులు పెడితే ఫారిన్ ప్రాక్టీసింగ్ యాక్ట్ 1977 కింద అక్కడ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసులు నమోదు చేస్తే ఇవాళ మోడీ గారు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ పైన ఒత్తిడి తెచ్చి ఇవాళ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసింగ్ యాక్ట్ 1977 6 మాసాల పాటు అమల్లో లేకుండా ఆయన చేత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన సంతకం చేయించాడు. అంటే నువ్వు అంబానీలకు అదానీలకు ఊడిగం చేయడానికి ఉన్నావు తప్ప ప్రజల మాన ప్రాణాలు పోతా ఉంటే వాళ్ళు దానిపైన అటు అమెరికా వాళ్ళు మన మానం తీస్తా ఉన్నా, ఇక్కడ చనిపోతా ఉన్నా, దానిపైన నువ్వు స్పందించడానికి మాత్రం సిద్ధంగా లేవు. ఒక సిగ్గుపడాల్సిన ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంది. నిజంగా మన భారతదేశ చరిత్రలో స్వాతంత్రోద్యమం జరిగిన తర్వాత 1947 నుంచి ఇప్పటికున్న వరకున్న ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా వారు పరిపాలన చేయలేదు. అసలు మీకు కన్సర్నే లేదు. అరే చనిపోయినారనే ఒక ఇదిగో సానుభూతి కూడా లేదు. వాళ్ళకి బేడీలు చేసుకొని వస్తా అన్నారు కదా, మన మర్యాద ఏమిటనేది కూడా మీరు పట్టించుకోవడం లేదు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాము. ప్రజాతంత్రవాదులందరూ కూడా దీన్ని ఖండించాలి. కానీ ఇదే ప్రభుత్వము తమిళనాడు ఒక పత్రిక వికటన్ అనే పత్రికలో వాళ్ళు కార్టూన్ వేసినారని అంటే మోడీకి బేడీలేసి అమెరికా ప్రభుత్వం ఇది చేసిందని వాళ్ళు ఒక కార్టూన్ వేస్తే దానిపైన మాత్రం ఇమ్మీడియట్ గా స్పందించారు. గత 2 రోజులుగా వాళ్ళ పత్రికలో ఏమి ఐటమ్స్ రాకుండా డిజిటల్ పత్రిక రాకుండా చేస్తాం. మరి నీకు కార్టూన్ వేస్తేనే నీకు అంత బాధ అవుతుందే, మరి ఇంతమందిని వాళ్ళు బేడీలు వేసుకొని తీసుకొని వస్తా ఉన్నారు, నీకేం బాధ కలగలేదా? అంటే నీకు అది ఊరికే కార్టూన్ వేస్తే మాత్రం వెంటనే యాక్షన్ తీసుకున్నారు. కానీ అమెరికన్ గవర్నమెంట్ పదే విమానాల్లో వందలాది మందిని బేడీలు వేసుకొని తెస్తా ఉంటే దానిపైన స్పందించారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో చనిపోతే దానిపైన స్పందించారు. మహాకుంభమేళాలో మునిగి చనిపోతే దానిపైన స్పందించారు. కానీ మీ మీద కార్టూన్ వేస్తే మాత్రం వెంటనే రియాక్ట్. కాబట్టి ఒక నిరంకుశ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంది. దీన్ని అందరూ కూడా ఖండించాలని కోరుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.